హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా పనసకాయ బిర్యానీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికి ఫస్ట్ కడాయి పెట్టేసి అందులోనే కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, పట్ట, సోంపు, ధనియాలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి పనసకాయ ముక్కల్ని అందులో వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఓల్ బిర్యానీ మసాలాలు వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేగుతుందండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. కలిపేసి అందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదండి పనసకాయ ముక్కలను, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా పసుపు, అందులోనే కొద్దిగా కారము, ఒక కప్పు పెరుగు, మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా పుదీనా, ఒక అరదబ్బ నిమ్మ చెక్క కూడా పిండుకునేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ముక్కలకంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని ఇందులో వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి. చల్లనీళ్ళు వాడకూడదు. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.